హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. స్పెషల్ ఓపీఎస్ వెబ్ సిరీస్ సీజన్ 1 మంచి హిట్ అవ్వడంతో సీజన్ 2 పై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ను సీజన్ 2 అందుకుందా? సీజన్ 2 ఆడియన్స్ను ఎంగేజ్ చేసిందా? హిమ్మత్ సింగ్ తన టీంతో మళ్ళీ వచ్చేసి ఆపరేషన్ సక్సెస్ చేస్తాడా అనేది ఈ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శుద్ధి లేకుండా సూటిగా చెప్పాలంటే సీజన్ 2 సీజన్ 1 కన్నా బాగుంది. మన టైంకు ఈ సీజన్ గిట్టుబాటు అవుతుంది. ఇక ఈ సీజన్ యొక్క కథలోకి వెళితే డాక్టర్ పీయూష్ భార్గవ్ను ఎవరు కిడ్నాప్ చేస్తారు? మరోవైపు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వినోద్ను మర్డర్ చేస్తారు. ఇవి ఎవరు ఎందుకు చేస్తారు? వీటిని హిమ్మత్ సింగ్ టీం కనుక్కోవడం ఒక ట్రాక్ అయితే, ఇంకోవైపు సుబ్రహ్మణ్యం అలియాస్ ప్రకాష్ రాజ్ ఇండియా నుంచి పారిపోయిన జిగ్నేష్ను ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? ఆ తర్వాత ఇండియాపై ఎటువంటి అటాక్ నుంచి కాపాడారు అనేదే కథ. 2వ ఎపిసోడ్ మాత్రమే కాస్త స్లోగా పోతుంది. మిగతా ఎపిసోడ్లు ఎప్పుడైపోతాయో అర్థం కాదు, అంత స్పీడ్గా వెళ్తుంటాయి. స్క్రీన్ ప్లే ఎట్లా ఉందో మీరే అర్థం చేసుకోండి. మంచి ఇంట్రెస్టింగ్ సీన్లను ఒకదానితో ఒకటి కనెక్ట్ బాగా చేసి ఇంత ఎక్సలెంట్గా స్క్రీన్ ప్లే రాసుకున్న డైరెక్టర్ మరియు అతని టీంకు హ్యాట్సాప్ చెప్పవచ్చు. ఈ సీజన్ను డైరెక్టర్ అండ్ హిస్ టీం బాగా రాసుకొని బాగా తీశారు. అన్ని ఎపిసోడ్లు ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉన్నాయి. సస్పెన్స్ క్రియేట్ చేయడంలో, దాన్ని కంటిన్యూ చేయడంలో డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యాడు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వస్తే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా సూపర్గా నచ్చాయి. దాంతోపాటు ఎమోషన్ని కూడా మిక్స్ చేశారు. అయితే ఆ ఎమోషన్స్ అంత ఇంపాక్టింగ్గా లేవు. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. మంచి మంచి లొకేషన్స్లో పిక్చరైజేషన్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. మ్యూజిక్ ఇంప్రెసివ్గా ఉంటూ ఈ సీజన్కు బాగా హెల్ప్ అయ్యింది. సీజన్లో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా కేకే మీనన్ సాలిడ్గా పర్ఫామ్ చేశారు. సీజన్ మొత్తం ఆయనే నడిపిస్తారు. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్, ఎమోషన్స్ ఇలా అన్నీ బాగున్నాయి. ఆ తర్వాత విలన్గా తాహిర్ బాగా సూట్ అయ్యాడు. తన మార్క్ విలనిజాన్ని చూపించాడు. ఇక మన ప్రకాష్ రాజ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, యాజ్ యూజువల్ సూపర్. ఇక మైనస్ విషయాలకి వస్తే కొన్ని చోట్ల స్లో అయిన ఫీలింగ్ అనిపిస్తుంది. కొన్ని సీన్లు సినిమాటిక్గా ఉన్నాయి. మిగతా వారి పాత్రలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఈ సీజన్కు మా రేటింగ్ 3.5.